గిదిని మంచిగా చూడురు బే పిల్లగాండ్లో గిట్లాగి నాటక తిన్నారంటే రోజు మొత్తం గిదే టాపిక్లు ఉంటారు. వారంలో ఒకసారి నాటక తిని పేరుకొని యాదకి చేసుకుంటారు. మళ్ళీ క్వాంటిటీలు అయితే మీ ఇష్టం కానీ ఎన్ని పప్పులు ఉంటే అన్ని పప్పులు బియ్యంలో గుమ్మరించుకొని పిసుకుంటా కడుక్కొని 2 గంటలు పక్కకు నువ్వు కిడిచిపెట్టినాక ఇక నూనె గుమ్మరించుకున్న కుక్కర్లా 4 లవంగాలు 4 తోక మిరియాలు చిటికన రావాలి చిటికన పసుపు ఒక పెద్దుల్లిగడ్డ మెడలేసి చిటికడు పసుపు పిడికడు పచ్చిమిరపకాయలు గింతంత ఇంగువ చల్లి మంచి కలుపుకున్నాక ఉప్పు కొత్తిమీరకు చల్లి మూడంటే మూడే విజిల్ కొట్టుర్రి చాలు. ఇక కాంబినేషన్ లా రూ. 50 బర్రె పెరుగు తీసుకొని 3 తులాల శనగపిండి చల్లి సగం గిలాస నీళ్ళు వచ్చి మంచిగా కలుపుకొని పెంక మీద నూనె ఉడకైనాక ఆవాలు చిటికడు ఉల్లిగడ్డలు పిటికడు పసుపు చిటికడు 2 3 పచ్చిమిరపకాయలు నడుములిరిచి కలియమాకు ఎండిపికిన మిరపకాయలు పెరుగు మీదకెళ్ళి ఉప్పు కొత్తిమీరకు చల్లుర్రి గంతే. మా తాతల ముత్తాతల మీద ఒట్టేసి నిజంగా చెప్తాన్నా గిట్లకి నాటక తిన్నారంటే మళ్ళా నాటక తింటారు. ఎవరన్నా ఒక్కళ్ళు నచ్చలేదంటే మా భూలక్ష్మిని రాసిచ్చేత మళ్ళీ. మీ అందరి ప్రేమాభిమానాల వల్ల ఇవాళ మనం 1 మిలియన్ కి చేరుకున్నాం. మీ ఆశీర్వాదం ఎప్పటికీ గిట్లనే ఉండాలని మంచిగా ఆశీర్వదించుర్రే పిల్లగాండ్ల.